అధ్యాయం 3 కర్మ స్మృతుల రాశి. టాపిక్: మరణించిన వారు మన ద్వారా జీవించడం. నేను ఈ మధ్యన లాస్ ఏంజల్స్లో నిర్వహించిన ఒక శిక్షణా కార్యక్రమంలో 4 మహిళలు పాల్గొన్నారు. 4 ఒకే రకంగా కనిపించారు. వాళ్ళు అక్కా చెల్లెళ్ళు కారు. వాళ్ళ 4కి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు మాత్రం ఒక్కడే, అంతే. కనుక ఈ రోజుల్లో జన్యుపరంగా మనకు సంక్రమించిన విషయాలను రూపాంతరం చేసేందుకు ఎన్నో అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి. మన వర్ధమాన స్థితి మీద మన జన్యు స్మృతుల దీర్ఘకాల ప్రభావాన్ని వర్ణించడానికి భారతదేశంలో సంస్కారాలు అనే మాట వాడటం జరుగుతూ ఉంటుంది. మీ శరీరంలో ఉన్న స్మృతులు మీ మనసులో ఉన్న జ్ఞాపకాల కంటే కోట్లాది రెట్లు అధికంగా ఉంటాయి. సంస్కారాలంటే మన వంశంలో, తెగలో, గోత్రంలో పూర్వీకులు మనకు వారసత్వంగా వదిలి వెళ్ళిన జన్యు స్మృతులు, ముద్రల వెల్లువ. అందువల్ల ఒక పిల్లవాడో అసాధారణమైన ప్రతిభతో పాడుతుంటే లోకులు అబ్బో ఇది పుట్టుకతో వచ్చిన సంస్కారం అంటూ ఉండటం సాధారణ విషయం. అంటే ఆ పిల్లలకున్న ఈ ప్రత్యేకమైన కౌశల్యం తన జన్యు వారసత్వం కారణంగా, తన పూర్వీకుల నైపుణ్యం కారణంగా వచ్చిన వరం అని. ఈ జన్యు స్మృతులు వాటిపాటికి అవి సకారాత్మకం, నకారాత్మకం అని వర్ణించడానికి వీలు లేనివి. వాటిని మనం ఎలా వినియోగిస్తామో అదే ఆ తేడాను తెస్తుంది. మన పూర్వీకుల నుంచి సంక్రమించిన స్మృతులు మనలో ఉండి తీరుతాయి. కానీ ఈ స్మృతులు మనల్ని మరింతగా బంధించేస్తున్నాయా లేక మనకు ఉపయోగపడుతున్నాయా అంటే అది వాటికి మనకు మధ్య మనం ఎంత దూరం ఉంచుకోగలుగుతున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మరణించిన మన పూర్వీకులు మన ద్వారా జీవించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. మీ జీవితమే చూసుకోండి, లేదా మీ చుట్టూ ఉన్న వారిని చూడండి. చాలామందికి సంతానం ఉంటే చాలు, తమ జన్యు సామాగ్రికి అమరత్వం లభించినట్టుగా, వాళ్ళు మరణించిన తర్వాత కూడా జీవించి ఉండే మార్గం చేజిక్కినట్టుగా భావిస్తారు. వాళ్ళ వారసత్వం ఆ తరువాతి తరాల్లో జీవిస్తూనే ఉంటుందని భావిస్తారు. మరి మన పూర్వీకులను మాత్రం తక్కువ అంచనా వేయకూడదు కదా. వాళ్ళు మీ ద్వారా జీవించేందుకు ప్రయత్నిస్తుంటారు కదా. ఇలా ఈ జన్యు స్మృతికి ఎప్పటికీ కొనసాగాలన్న లక్షణం ఉంటుంది. మనం మన పూర్వీకులకు ఎంతో రుణపడి ఉన్నాం, నిజమే. అయితే ఈ భూమి మీద మనం స్వతంత్ర జీవులుగా ఉండాలి కానీ మన పూర్వీకుల చేతిలో కీలుబొమ్మలుగా ఉండిపోకూడదు అనుకుంటే ముందు మనం వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలి. ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం మనమేదో ప్రత్యేక వ్యక్తులం అనే భిన్నత్వాన్ని తుడిచివేసుకోవటం. కానీ ఆ మార్గంలో ప్రధానమైన తొలిమెట్టు ముందు ప్రత్యేక వ్యక్తిగా రూపుదిద్దుకోవటం. ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు, కానీ నిజానికి వైరుధ్యం ఏమీ లేదు. మీరు ఎన్నెన్నో అసంఖ్యాకమైన ప్రభావాల వల్ల ఏర్పడిన వారైతే మీరు ఒక గుంపు లాంటి వారన్నమాట. అలాంటి ప్రభావాల సముదాయాన్ని, ఆ గుంపును అలాగే ఉంచేస్తే ఏ పరివర్తన, రూపాంతరీకరణ సాధించలేం. గుంపులలో కూడా పరిణామం సంభవిస్తుంది, కానీ అది కాలక్రమంలో జరిగేది. రూపాంతరీకరణం జరగాలంటే ముందు ఒక ప్రత్యేక రూపం అవసరమని ఆ పదమే సూచిస్తున్నది కదా. పరివర్తన, రూపాంతరీకరణ అనేవి ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యం. భిన్నత్వము, ప్రత్యేకత అనే సంకుచిత నిర్వచనాలు అధిగమించాలంటే ముందు ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో గుర్తింపు ఏర్పడి ఉండాలి. ఒక గుంపు మొత్తానికి ఒకే సమయంలో జ్ఞానోదయం కలగటం అనేది అసాధ్యం. జ్ఞానం ఉదయించేది వ్యక్తిలో మాత్రమే.
లోకంలో రెండు రకాల దెయ్యాలుంటాయని నేను తరచుగా ఓ చలోక్తి విసురుతుంటాను. సశరీరమైన దెయ్యాలు, అశరీరమైన దెయ్యాలు అని. మనుషుల్లో చాలామంది శరీరం ధరించిన దెయ్యాలే. వాళ్ళు కేవలం భూతకాలానికి చెందిన భూతాలు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళ పూర్వతరాల స్మృతుల నిర్దేశన ప్రకారమే నడుస్తుంది. పూర్వజన్మ సంస్కారం ముఖ్యమే. మనకు తెలియకుండానే సూక్ష్మమైన రీతుల్లో మన పూర్వ స్మృతులు మనల్ని రూపొందించాయి అని అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషికి తనకు తెలియకుండానే కావచ్చు ఒక లక్షణం ఉంటుంది. తన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే చాలా అసహనం, ఆగ్రహం కలుగుతుంది. ఈ సత్యాన్ని జైలు జీవితం ఎంతో బాగా గుర్తు చేస్తూ ఉంటుంది. నేను జైళ్లలో ఖైదీలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు దీన్ని స్వయంగా గమనించాను. నిజానికి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జైళ్ళు ఒక నిర్దిష్ట పద్ధతి ప్రకారం నడుస్తాయి. సమయం తప్పకుండా భోజనం వచ్చేస్తుంది. గూడుకు గుడ్డకు లోటు ఉండదు. సమయం ప్రకారం ఎవరో వచ్చి మీకు దీపాలు వెలిగించి పోతారు. వాటిని సమయం ప్రకారం మళ్ళీ వాళ్ళే ఆర్పేస్తారు. మీరు నడుస్తుంటే మీ ముందొకరు నడిచి తలుపు తీస్తారు. బయట ఏ పద్ధతి పాడు లేకుండా దయనీయంగా జీవించే కొందరికైతే జైలు జీవితం పద్ధతిగా నడిచే ప్రత్యామ్నాయం. అయినా కూడా మీరు జైల్లోకి అడుగు పెట్టగానే మీకు ఒక చెప్పలేని బాధ కలుగుతుంది. ఎందుకంటే జైలు మీకు రక్షణ ఇస్తుంది కానీ స్వేచ్ఛను లాగేసుకుంటుంది. స్వేచ్ఛను కోల్పోవటం అనేది మనిషి అనుభవించే దుఃఖాలన్నిటిలో అత్యంత తీవ్రమైన దుఃఖం. మీరు మీ స్వేచ్ఛను కోల్పోయింది జైలు శిక్ష కారణంగానా, మీ పూర్వజన్మ సంస్కారాల కారణంగానా, మీ జన్యు స్మృతుల కారణంగానా, జీవ పరిణామ స్మృతుల కారణంగానా అన్నది ప్రధానం కాదు. కారణం ఏదైనా మీ స్వేచ్ఛను కోల్పోవటం వల్ల మీ జీవితంలో చెప్పలేనంత దుఃఖం వ్యాపించేస్తుంది. అలా ఎందుకు జరుగుతున్నదో మీకు తెలియదు కానీ మీ మనుగడే కుచించుకుపోయినట్టు, ఊపిరాడనట్టు మారి పాడిన పాటే పాడినట్టు విసుగు కల్పిస్తుంది. 2013లో అమెరికా దేశంలోని అట్లాంటాలో ఎమరీ విశ్వవిద్యాలయం ఒక చారిత్రాత్మకమైన ప్రయోగం ద్వారా ఒక విచిత్రమైన విషయాన్ని ఆవిష్కరించింది. ఒక బోన్లో కొన్ని ఎలుకలను ఉంచి అందులో చెర్రీ బ్లాసమ్ పుష్పాల సుగంధం విడుదల చేశారు. సరిగ్గా అదే సమయంలో ఎలుకలకు కొద్దిపాటి ఎలక్ట్రిక్ షాకులు మళ్ళీ ఇచ్చారు. ఎలుకలు భయపడిపోయి వెనక్కు తగ్గాయి. కొన్నిసార్లు అలా చేసిన తర్వాత షాక్ ఇవ్వకుండానే చెర్రీ బ్లాసమ్ వాసన తగిలినంత మాత్రానే ఎలుకలు భయపడి వాటికి దూరంగా పరిగెత్తసాగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఎలుకల సంతతికి కూడా చెర్రీ బ్లాసంల వాసన అంటే భయపడిపోయే అలవాటు సంక్రమించటం. ఆ వాసన తగలగానే ఈ కొత్త తరాల ఎలుకలు కూడా భయంతో దూరంగా పరిగెత్తేవి. ఆ పిల్ల ఎలుకలకు ఎలక్ట్రిక్ షాకులు తగిలిన అనుభవం లేనే లేదు. అయినా పుష్పాల వాసనకు ఇలా భయపడిపోవటం రెండో తరం, మూడో తరం ఎలుకల్లో కూడా కనిపించింది. ఈ సుప్రసిద్ధమైన ప్రయోగం సంస్కారాలు ఎలా మోసగించగలవో స్పష్టంగా సూచించే హెచ్చరిక. ఈనాటి మీ అనుభవాల ముద్రలు మీ తరువాతి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి సుమా అని ఈ ప్రయోగం గుర్తు చేస్తుంది. మీ మనుగడకు, మీ సంక్షేమానికి, మీ పరంపర కొనసాగటానికి జన్యు స్మృతి అనేది అవసరం. కానీ మీరు చైతన్యవంతమైన, ఆనందమయమైన, స్వేచ్ఛా జీవితం గడపాలంటే దానికి మీకు మధ్య కొంత దూరం ఉంచుకోవటం కూడా అవసరం. అయినా అసలు ఈ స్మృతి ఒకటి ఉన్నదన్న విషయమే మీకు తెలియకపోతే ఇక మీరు దానితో దూరం ఉంచుకోవటం ఎలా సాధ్యమవుతుంది? మీకు తెలియకుండానే మీ శరీరంలోని ప్రతి కణంలోనూ స్పందిస్తూ ఉన్న స్మృతికి మీరు దూరంగా ఎలా వెళ్తారు? ఈ జన్యు స్మృతిని మానవుడి సామర్థ్యాన్ని, లక్ష్య సాధనా శక్తిని పెంపొందించేలా వినియోగించేందుకు వీలుగా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఒక విపులమైన శాస్త్రాన్ని రూపొందించాయి.
ఈ శాస్త్రం ద్వారానే మనం మన ఆధ్యాత్మిక వికాసానికి, విముక్తికి ప్రోద్బలం లభించే విధంగా ఈ జన్యు స్మృతి నుంచి ప్రయత్నపూర్వకంగా దూరంగా కూడా జరగవచ్చు. ఒక మనిషి మరణించినప్పుడు అతని కుటుంబం వాళ్ళు వెంటనే ఆచరించే కర్మలు, ఆచారాలు ఉంటాయి. వీటిని కర్మలు అని, మరింత గంభీరమైన స్థాయిలో జరిగినప్పుడు క్రియలు అని అంటారు. ఇది ఒక స్థాయి. అంత్యక్రియలు అంటే మనం ప్రేమించిన వారు మరణించినప్పుడు వాళ్ళ స్మృతి చిహ్నంగా జరిపే కార్యక్రమాలు. అంతేకాదు, ఆ కర్మలు వాళ్ళ ప్రభావాన్ని నుండి మనం విముక్తులయ్యేందుకు చేసే ప్రయత్నాలు కూడా. ఈ కర్మలు మనం కేవలం ఒక్క పూర్వతరానికే జరపం. 12 పూర్వతరాల వారికి, ఒక్కొక్కప్పుడు 7 తరాల వారికి, కనీసం 3 తరాల వారికి జరుపుకుంటాం. వివిధ సాంప్రదాయాల్లో ఈ అంత్యక్రియలు విభిన్నంగా ఉంటాయి. జీసస్ క్రీస్ట్ మరణించిన వారికే వదిలేయండి అని తన శిష్యులకు బోధించాడు. మనం నిజంగా సజీవంగా ఉండదలుచుకుంటే మనం చేయాల్సింది అదే. ఈ అంత్యక్రియల కాండలో గత స్మృతులను పూర్తిగా తుడిచివేయాలన్న మన ఆకాంక్ష ప్రతిఫలిస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే పాత జీవితాలు మాకు వద్దని, సరికొత్తగా ప్రారంభించాలనుకుంటున్నామని, మన జీవితాన్ని శాసించే రాతను మనమే రాసుకోవాలనుకుంటున్నామని వీటి ద్వారా మనం చెప్తున్నాం. అంత్యక్రియలతో పాటు కొన్ని రకాల యోగ సాధనలు కూడా మనకు గొప్ప శక్తిని, సాధికారతను కలిగిస్తాయి. శక్తి శరీర స్థాయిలో చోటు చేసుకునే జోక్యం ద్వారా ఒక విధంగా మిమ్మల్ని మీ జన్యు స్మృతుల నుండి వేరు చేసే ప్రక్రియే ఆధ్యాత్మిక దీక్ష. ఒక తెగ లేక ఒక సమాజ సంక్షేమం కోసం ఎన్నో దేవీ దేవతల భౌతిక రూపాలను సృష్టించి వాటిలో అపారమైన శక్తిని నిక్షిప్తం చేసి ప్రతిష్ఠ చేయటం భారత ఉపఖండంలో కనిపిస్తుంది. దానికి కూడా కారణం ఇదే. ఈ శక్తిపీఠాల దగ్గర ఎవరైనా ఏవైనా ఆధ్యాత్మిక కార్యాలు, విధులు జరిపితే వాటి ప్రయోజనం ఆ కర్మలు జరిపిన వారి జన్యుపరమైన సంబంధీకులందరికీ కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి తెగలు అంతరించిపోతున్నాయి. జన్యుపరమైన సంబంధాలు ఒకదానితో మరొకటి ఇదివరకటి కంటే ఎక్కువగా కలిసిపోతున్నాయి. అందుచేత ఇలా ఏదో ఒక తెగవారు పూజించే దేవతల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయింది. కానీ ఇలా చేసిన ప్రతిష్టల వెనుక ఒక వాస్తవమైన సాంకేతిక జ్ఞానం ఉంది. సిద్ధాంతరీత్యా కొన్ని విధాల యోగాభ్యాసాలతో కూడా ఇది సాధ్యమే. ఒకే జన్యు సంతతికి చెందిన 100 మందిని తీసుకొని వాళ్ళలో 10 మందికి కొన్ని శక్తివంతమైన యోగ సాధనలు నేర్పించారనుకోండి. సుమారు 30 నెలల తర్వాత చూస్తే ఆ యోగ సాధనల వల్ల కలిగే లాభం ఆ 100 మందిలోనూ కనిపించవచ్చు. ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ భౌగోళిక సాన్నిహిత్యం, జన్యు సామ్యం ఉన్న సందర్భాల్లో ఇలా జరిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన విజ్ఞానమయ కోశం స్థాయిలో స్పృశించబడ్డాడంటే అతగాడు తనలాంటి సంస్కారాలు ఉన్న ఇతరులను ప్రభావితులను చేయటం సాధ్యమే. ఆధునిక ప్రపంచంలో ఇది కష్టమైపోతున్నది. కారణం, తెగలు, సమాజాలు, జాతులు బాగా కలిసిపోతున్నాయి, దూరాలకు చెదిరిపోతున్నాయి. అయినా ఈ కాలంలో కూడా విజ్ఞానమయ కోశ స్థాయిలో దీక్ష స్వీకారం చేస్తే దాని ప్రయోజనం విస్తారమైన కుటుంబంలో ఇతర సభ్యులకు కూడా కలుగుతుంది. అయితే పూర్వం కంటే దాని ప్రభావం ఈ రోజుల్లో కొంత తక్కువగా ఉండవచ్చు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వాతావరణం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు వాళ్లకు అనువుగా ఉంటాయి, ఇవన్నీ చాలా వివరంగా చెప్పారు. సంస్కారాలు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో ఈ ప్రక్రియ గురించి ప్రాచ్య సంస్కృతుల వారికి బాగా తెలిసి ఉండేది. కాబట్టి గర్భధారణ, గర్భిణీ స్త్రీలు గమనించిన నియమాలు ఈ సంస్కృతుల్లో ముఖ్య భాగమే ఉండేవి. ప్రతి తరం వాళ్ళు ఒక ప్రాథమికమైన బాధ్యతను గుర్తుంచుకోవాలి. మనం కేవలం మన వెనుక తరం వాళ్ళు మనకు అందించిన దాన్ని
మన తరువాతి తరానికి అందచేసే అనుసంధాతలం. మన తరువాతి తరాలకు మనం అందచేసే భూగోళం మనకందిన భూగోళం కంటే మెరుగైనదిగా ఉండాలి. పర్యావరణ దృష్ట్యా మెరుగైన భూగోళాన్ని తరువాతి తరానికి అందించడం ఇప్పుడు ఎలాగూ అసాధ్యం. ఇప్పటికే మనం ఆ విషయంలో మన బాధ్యతా నిర్వహణలో విఫలమయ్యాం. కొద్దిపాటి మరమ్మతులు చేయగలమేమో తప్ప పాత స్థితిగతులను తిరిగి తేవటం సాధ్యం కాదు. కానీ మనకు ఇంకో బాధ్యత కూడా ఉంది. ఒక మెరుగైన భవిష్య తరాన్ని సృష్టించటం. ఆ పని సరిగా చేయాలంటే మనం ముందు మనమెవరం అన్న విషయం జాగ్రత్తగా గ్రహించాలి. స్మృతులు నిరంతరం రకరకాలుగా తరతరాలుగా సంక్రమిస్తూ ఉంటాయి కనుక మన తరం గురించి మనం బాధ్యతతో ఉండి తర్వాతి తరాలకు సహాయపడటం మన కర్తవ్యం. మీరు ఒక గ్రంథంలోని స్మృతులను అనుసరిస్తుంటే మతధర్మపరులు అవుతారు. అనేక గ్రంథాల్లోని స్మృతులను అనుసరించి జీవిస్తుంటే బుద్ధిజీవి అవుతారు. మీరు ఎన్నో తరాల స్మృతులను ఆధారంతో జీవిస్తూ ఉంటే నిజంగా మానవత్వం భూతదయ గల మనిషిగా ఉంటారు. కానీ మీరు ఈ తరాల స్మృతులకు కూడా అతీతంగా జీవించగలిగితే మీరొక మార్మికులు అవుతారు. మామూలుగా అయితే మన జన్యువులను పంచుకున్న వారికి మన వారసత్వాన్ని అందుకోవటం ఇతరుల కంటే తేలిక. కానీ యోగశాస్త్రం ఉద్దేశ్యం మిమ్మల్ని మీ మీద మీ జన్యు స్మృతులు ఏ విధంగానూ ప్రభావం చూపలేని ఉన్నత స్థితికి చేర్చటం. అంటే లోకం మిమ్మల్ని మహర్షిగా దార్శనికులుగా గుర్తించే స్థితి. నిశితంగా, స్పష్టంగా, లోతుగా భవిష్యత్తును దర్శనం చేసుకోగల స్థితి. మీ యోగాభ్యాసం తీవ్రమవుతున్న కొద్దీ మీ సంస్కారాలు కులం, మతం, వర్గం, సముదాయం లాంటి వర్గీకరణల పరిమితులను అధిగమిస్తున్నాయని మీరు గ్రహిస్తారు. మీరు ఇప్పుడు ఈ విశాల విశ్వంలో ఎవరినైనా ప్రభావితులను చేయగలుగుతారు. మీరు వసుదైక పౌరులుగా ఉన్నారు గనుక మీ వారసత్వం యావత్ ప్రపంచానికి సంక్రమిస్తుంది. సమాప్తం.